గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ శాండీ. ఈరోజు అయితే మనం తాటి ముంజలతో జ్యూస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే తాటి ముంజలకి తొక్క మొత్తం తీసేసుకోవాలి క్లీన్గా. తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అందులో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా అందులోనే ఉంచేసి ఇలా కట్ చేసేయండి. నేనైతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. తాటి ముంజల్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా గడ్డగట్టేసింది. చూడండి, చాలా గట్టిగా ఉంది. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి. మీరు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా మొత్తం ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం తాగేటప్పుడు చిన్న చిన్న పీసెస్ ఉంటే తాగినప్పుడు వెంటనే వెళ్ళిపోతాయి. పెద్ద పీసెస్ అయితే మనం కష్టంగా ఉంటుంది కొంచెం. సో నేనైతే ఒక 8-9 తాటి ముంజలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. కానీ ఈ తాటి ముంజలు జారిపోతూ ఉన్నాయి కట్ చేస్తుంటే. చూసారా, ఇది లోపల గడ్డగట్టిందని చెప్పాను కదా. తాటి ముంజుల్లో వాటర్ కూడా గడ్డగట్టేసింది లోపల డీప్లో పెట్టేసరికి. ఇదైతే నార్మల్గా ఉంది. చూసారా, కట్ చేయగానే వాటర్ పైకి ఇలా పొంగింది. ఎండాకాలంలో తాటి ముంజలు చాలామంది, తాటి ముంజలు అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. సో సమ్మర్ వచ్చిందంటే తాటి ముంజలు అందరికీ గుర్తొస్తాయి. సో నార్మల్గా అలా తినే కన్నా ఇలా జ్యూస్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవి మొత్తం కట్ చేసేసాను నేనైతే. చూడండి ఎన్ని ముక్కలు వచ్చినాయో, చాలానే వచ్చినాయి పీసెస్ అయితే. నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేయండి. నేనైతే ఐస్ క్యూబ్ వేసిన తర్వాత షుగర్ సిరప్ వేసాను టేస్ట్ కోసం. అండ్ తర్వాత పాలు మిక్స్ చేయండి. అందులోకి చిక్కటి పాలుని, కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేయండి. షుగర్ సిరప్ సరిపోదేమోనని కొంచెం సిరప్ వేసాను. మీరు తక్కువ తినేటట్టయితే షుగరు కొంచెం తక్కువగానే వేసుకోండి. నేను ఎక్కువ తింటాను కాబట్టి షుగర్ ఎక్కువ వేసాను అనమాట. సో అందులోకి అయితే తాటి ముంజలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, సో అవి వేసేయండి. అందులో వాటర్ ఉంటాయి కదా తాటి ముంజుల్లో వాటరు, సో అది కూడా మిక్స్ అయింది కాబట్టి ఇందులో ఇంకా టేస్ట్గా ఉంటుంది. అవి కూడా వేసేయండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. చాలా మెత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో అందుకే ఎక్కువ వేసేసాను నేను. తర్వాత నేను బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసి పెట్టాను ఒక బౌల్లోకి, సో అవి కూడా వేసేసుకోండి. సో ఇవి తగులుతూ ఉంటే నోటికి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి పైన ఎక్కువ వేసాను అనమాట నేను. ఇంకంతే, చల్లటి తాటి ముంజులు జ్యూస్. సో సమ్మర్లో తాగితే భలే ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో. చల్లగా స్వీట్గా ఉంది. బయట హాట్గా ఉంది, సో మనం అందుకే చల్లగా తాగాలి సమ్మర్లో. సూపర్ ఉంది. సో మీరైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.